రూ. 100 వస్తువుకి ఒకడు పోటాపోటీగా 200, 300 అంటాడు. లాస్ట్‌కి ఆడిని రెచ్చగొట్టి వదిలేసి నువ్వే తీసుకొని వదిలేస్తాడు. అలాగా ఈయన పాపం అక్కడి దాకా తీసుకెళ్ళి ఈయన అంతకైనా ఇచ్చేస్తాడేమో, నేనే టాప్ లెవెల్‌లో ఉండాలని చెప్పి ఆయన ముందే అన్నీ పెట్టేశాడు. ఈయన చూస్తే నేను ఇంత ఇస్తాను, ఇంతవల్ల నాకు కాదన్నాడు. ఇప్పుడు అది అవుతుందా లేదా ఏంటనేది జనాలు ఆలోచిస్తారు, ఆయన ఆలోచించుకుంటారు. అలాగేనో ట్రాప్ రాజకీయం జరిగిందా? ఇప్పుడు బేసిక్‌గా ఒక విధానాన్ని మార్చుకోకూడదు నువ్వు. హ్మ్. ఇప్పుడు ఈయన గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ చెప్పిందేంటి? ఉచితాలకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకోకండి. హ్మ్. పెంచేసుకుని నాశనం చేసుకోకండి. అని అప్పటి వరకు చెప్పారు. సర్వనాశనం హ్మ్. అయిపోతున్నది రాష్ట్రం, అవును. శ్రీలంక అయిపోతుంది అవును. అన్నారు. ఆ పాయింట్ మీద కమిట్ అయితే హ్మ్. ఇవాళ నాలాంటోళ్ళం అందరం కూడా ఖచ్చితంగా ఈయనే కరెక్ట్ అనుకుంటాం. హ్మ్. ఎందుకని? ఉచితాలు పేదవాళ్ళకి ఇవ్వాలంట నేను. హ్మ్. ఒక ఇవ్వాలి. పేదరికం నుంచి వచ్చినోడికి. హ్మ్. ఇవ్వాలి. హ్మ్. కానీ ఓ మధ్య తరగతోడిగా దాని భారం నా మీద పడుతుంది కాబట్టి అవును. వద్దనుకుంటా. అంతే. ఎలక్షన్ అప్పుడు నా ఓటు ఇటుకు ఉండాలి. అంతే. అవును. కానీ ఎప్పుడు ఇక్కడ ఏమవుతున్నది? ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి పాయింట్ ఎక్కడ తేడా వస్తుంది? అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నప్పుడు. హ్మ్. ఇప్పుడు మధ్య తరగతి చెప్పాలి. అంటే మీలాంటి ఓట్లు ఎక్కువ ఉండవు కదా! వాళ్ళ అదే లెక్క అది. అనేది. హ్మ్. మధ్య తరగతి ఓటర్‌ని హ్మ్. వీళ్ళు ఇంకోటి అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంక నీ ఫార్ములా ఏంటి? హ్మ్. నీ ఫార్ములా ఏంటి? హ్మ్. నువ్వు అవతలోడు ఒక రూట్‌లో పోతున్నప్పుడు నువ్వు దానికి భిన్నమైన రూట్‌లో రావాలి. అవును. ఇప్పుడు ఈయన ఏమీ చేయలేదు కాబట్టి ఈయన ఇన్ని చెప్పాడు ఇస్తాను. హ్మ్. అది అవును. కదా! హ్మ్. అంతే. ఈయన ఇస్తానని చెప్పి ఏమీ చేయలేదు కాబట్టి హ్మ్. ఇది ఇస్తానని చెప్పాడు. హ్మ్. మరి నువ్వు అట్లా ఇవ్వడం వల్ల నాశనం అని చెప్పినటువంటోడు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు హ్మ్. అది కరెక్ట్ అని చెప్పి జనాలకి జెన్యూన్ అని ఎట్లా చెప్తావు? ఇప్పటిదాకా నీకున్న తటస్థ ఓటర్ కూడా హ్మ్. ఇవాళ